ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. కాంగ్రెస్ పోటీ కాదు, బీజేపీ పోటీ కాదు అనుకుంటే సరికొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీకు ఆ సెంటిమెంట్ మీద ఒక దెబ్బ కొట్టింది. గతంలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, క్యాడర్ లీడర్లు కూడా అరే టీఆర్ఎస్గా మారితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసిన వెంటనే నేను టీఆర్ఎస్ పార్టీతో వస్తున్నాను, టీఆర్ఎస్ అనే పేరు నాకే రాసిపెట్టుంది అనే మాట కవిత అంటుంది. అది ఎఫెక్ట్ చూపించదా? అస్సలుగా చూపించదు. ఇప్పటికో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇప్పటికీ ఆల్రెడీ ఇంకోటి ఉంది. సో బీజేపీలో 12 బీజేపీలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఏదైతే పబ్లిక్ లోపల ప్రజలు ఆ నాయకత్వాన్ని, ఆ లీడర్ని, ఆ క్యాడర్ని ఎవరైతే విశ్వసిస్తారో అటు ఓటేస్తారు. కాబట్టి ఈ పార్టీల పేర్లు గుర్తులతోని ఏమీ కాదు. జనతా పార్టీ రైతు నాగర్ గుర్తుండే, ఇమ్మీడియట్గా ఆ పార్టీ చీలిపోయినప్పుడు అది ఎవరు పెట్టుకున్నా కూడా సక్సెస్ కాలేదు. అర్థమైంది కదండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని మెడలు పెట్టి గెంటేసినప్పుడు ఆవుదూడ గుర్తుండే, ఆమె వచ్చేసి చేయి గుర్తు పెట్టుకుంటే 25 రోజుల పట్నే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో గెలిచింది. 25 రోజులే, 50 ఏళ్ల కింద, ఇప్పుడు కాదు. కాబట్టి నా దృష్టిలో ఈ పేర్లు ఊర్లతోని ఏమీ కాదు. నేను అనుకుంటా కవిత గారు ఆ జాగృతి బ్రాండ్ ఆవిడకున్నది. అసలు జాగృతి పేరుతోటి పార్టీ పెడితేనే బాగుండు ఆవిడకి. కాకపోతే ఫస్ట్ దెబ్బ బీఆర్ఎస్ దాన్ని బయటికి పంపించేసింది కాబట్టి ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు షీ వాంట్ టు బికమ్ ఏ లీడర్, ముఖ్యమంత్రి అయితే ఆమెకి ఆల్రెడీ ఇమేజ్ జాగృతితో ఉండే. కాబట్టి ఆ పేరుతో పార్టీ పెట్టుకుంటేనే ఇంకా ఎక్కువ విశ్వాసం ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ అనవసరంగా టీఆర్ఎస్ పెట్టుకున్నది కన్ఫ్యూజన్ చేయడానికి అనేది ఇప్పుడు మీరే చర్చిస్తున్నారు. నాతో కన్ఫ్యూజ్ అవుతున్నారా జనాలు? అసలుకే కారణం చెప్పడానికే నేను చెప్పదలుచుకున్నాను. ఆవిడ బహుశా ఆ భ్రమలో ఆ రక్షణ సేన ఆ టీఆర్ఎస్ రావడానికి పేరు పెట్టుకున్నట్టుంది. కానీ నా దృష్టిలో కవిత ఈజ్ మోర్ పాపులర్ యాజ్ అ జాగృతి లీడర్. టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కూడా రియల్గా ఆమె చాలా ఆ పేరుతోని విస్తృతంగా తిరిగింది ప్రపంచవ్యాప్తంగా. కల్చరల్గా తెలంగాణ రెనెసెన్స్లో ఆమె భాగస్వామ్యం ఉంది, మనం కాదనిలేము. కాబట్టి ఆవిడకి జాగృతి అనేటువంటి పేరుతో ఏదైనా రాజకీయ పార్టీ పెడతాదని చెప్పి నేను అనుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ అప్లికేషన్ కూడా అదే పెట్టుకున్నట్టు విన్నాను నేను. మరి ఏ జాగృతి పేరు మళ్ళీ ఎందుకు చేంజ్ చేసుకున్నా నాకు ఐడియా లేదు. ఈ రక్షణ సేన ఇవన్నీ అంటే ఏమైపోయింది ఇప్పుడు, టు కన్ఫ్యూజ్ ది ఓటర్స్ లేకపోతే టీఆర్ఎస్ కోసం అని అట్లా అనుకుంటారు. ఆల్రెడీ ఇంకొక టీఆర్ఎస్ ఉన్నది ఈ రాష్ట్రంలో. బీజేపీలు 12 బీజేపీలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఏ బీజేపీని? భారతీయ జనతా పార్టీనే నమ్ముతారు కదా బీజేపీ అంటే. ఏదో భారతీయ జన మోర్చా పార్టీ అని, భారతీయ జన సంఘర్షణ పార్టీ ఇట్లా ఎన్నో ఒకసారి చూసిన నేను. ఇవన్నీ ఈ మధ్య డిలీట్ చేసేసినట్టారు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ప్రతి 2 years ఒకసారి పార్టీ పనిచేస్తుందా చేయడం లేదా అనేది వాళ్ళు తెలుసుకొని నాన్ ఫంక్షనింగ్ పార్టీస్ని 5 ఏళ్లకు 10 ఏళ్ళకు ఒకసారి తీసేస్తారండి, డీలిస్ట్ చేస్తారు. అట్లా ఈ మధ్య డీలిస్ట్ అనేవో ఉన్నదో నాకు తెలియదు. నేను ఇదివరకు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినప్పుడు 10-12 బీజేపీలు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు కవిత 2.0 సరికొత్తగా వచ్చింది. జాగృతి కాదు, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్, తనకంటూ తెలంగాణ రక్షణ సేన అని. అంతకుముందు కవితక్క అనేవాడు, కవితమ్మ. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్తోని కవిత ముందుకు పోతుందా? కాదా, జరగట్లేదా? ఆమె పోదలుచుకుంటే ఆమె పేరుతోనే పోవాలి. ఆ జాగృతి బ్రాండ్ ఉంది కాబట్టి సరే, ఆమె ఇష్టము వ్యక్తిగతంగా నేనేం చెప్పలేను. కానీ బట్ అసలు మీరు దాన్ని పట్టించుకోవట్లేరా? ఇప్పుడు కవితక్క కాదు, కవితమ్మ తన మేక్ ఓవర్ కావచ్చు, మిగతా అవన్నీ మార్చుకుంది, తర్వాత పార్టీ మార్చుకుంది. పాంచజన్యం పేరుతో ఇప్పటిదాకా మీరు ఏవైతే టచ్ చేయలేదో, ఎక్కడైతే వదిలేశారో, దేని మీద అయితే ఫోకస్ పెట్టాలో వాటన్నిటితో కూడా పాంచజన్యాన్ని పూరించింది. తన ఎజెండా ఇది అనేది, నెక్స్ట్ తనే సీఎం అనేది, తను తల్లిగా పిల్లలకి ఏం కావాలో తను తెలుసు కాబట్టే తను ఈ పార్టీ అధ్యక్షురాలిగా వచ్చాను అనేది ఇప్పుడు ఆవిడ ప్రకటించింది. కొన్ని విన్నాను, నేను కూడా పత్రికలో చూశాను. సో లెట్ us make her effort. తప్పేముంది. సో తన కార్యాచరణ ప్రకటిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కదలిక తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా
టీఆర్ఎస్ సరికొత్త టీఆర్ఎస్ చేసినటువంటి ఎఫర్ట్స్ వల్లే అవుతున్నాయని, ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజు ఒక్కో దాని మీద ఫోకస్ పెడితే తను అనుకున్న లక్ష్యం వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు చూడండి, పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు, ప్రజల విశ్వాసం పొందితే మాత్రమే, ప్రజల విశ్వాసం పొందడం అనేది జరగాలి. సో ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. నా కోసం ఒక పార్టీ పెట్టుకుంటే పెట్టుకో, నేనే ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజల అవసరం కోసం పార్టీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉండే. యావత్తు తెలంగాణలో పట్ల నిరాశ, నిస్పృహ, ఎన్కౌంటర్లు, రక్తపాతము, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ నిర్లక్ష్యం గురైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే ఏర్పాటైతేనే ఈ సమస్యలకు పరిష్కారం అని చెప్పి కేసీఆర్ గారు నమ్మిండు, ఆ ప్రయత్నం చేసిండు. కాబట్టి టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ సక్సెస్ అయింది. రాజకీయ పార్టీలు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెసే ఏకైక పార్టీ, ప్రతిపక్షాలు లేవు, కాంగ్రెస్లో పట్టే ప్రతిపక్షం, అవమానం, తర్వాత మన ముఖ్యమంత్రుల్ని వచ్చి అవమానపరచడము, రాజీవ్ గాంధీ గారు వచ్చి అంజయ్ గారిని అవమానపరచడం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావుకు ఉపయోగపడి ఆత్మాభిమానం, తెలుగు ప్రజల ఆత్మాభిమానం అంటే ప్రజలు వచ్చారు. సో అలాంటి ఇష్యూస్ ఉండాలి. ఆబ్జెక్టివ్ కండిషన్, సబ్జెక్ట్ ఉండొచ్చు మనకు, ఏ మార్పు కోసమైనా కానీ సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉండాలి. ఇదే మార్పు జరగాలి అనే ప్రజలు ఎప్పుడు కోరుకుంటారంటే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్గా క్లిక్ అవుతుంది. కాబట్టి అది కవిత పెట్టిందా లేకపోతే ఎవరు ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఆ పరిస్థితులు ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పట్ల భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని ధీటుగా ఢీకొనేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఈరోజు రాష్ట్రంలో. స్పేస్ అనేది ఉందా అనేది నాకు డౌట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, గతంలో తమిళనాడులో కూడా ఏఐడిఎంకే అలాగే ఉండేది అనుకున్నప్పుడు సడన్గా వచ్చినటువంటి విజయ్ ఒక మార్పుని, అక్కడ ఉన్నటువంటి అందరినీ ఏకం చేశాడు, ముందుకు తీసుకెళ్ళాడు. రైట్ నౌ హీఈస్ సీఎం. అలాంటి సిచ్యువేషనే తెలంగాణలో ఉంది. ఎలా అయితే సరికొత్త పార్టీని అక్కడ ప్రజలు ఆదరించారు, ఇక్కడ కూడా కొత్త పార్టీని ఆదరిస్తారు. కవిత విల్ బికమ్ సీఎం అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి క్యాంపెయినింగ్ కూడా జరుగుతోంది. ఇప్పుడు విజయ్ అదృష్టం ఏంటంటే అక్కడ ఏఐడిఎంకే ఒక పాపులర్ లీడర్ లేకపోవడం. ఏఐడిఎంకి జయలలిత వాజ్ దేర్. కాబట్టి ఆ ఓటర్స్, ఏఐడిఎంకే ఓటర్స్, డిఎంకే మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఏఐడిఎంకి వేయవలసిన ఓటర్ మహాశయులు అందరూ కూడా, అండ్ యంగ్ జనరేషన్ ఆల్సో అఫ్ కోర్స్, వారంతా కూడా విజయ్ పార్టీకి, టీబీకే పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. బట్ వేరేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ దెర్ ఆర్ 2 నేషనల్ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. వీటికి ఢీకొనేటువంటి రాజకీయ పార్టీ, బలమైనటువంటి 2 రాజకీయ పార్టీల కంటే బలమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. యావత్ తెలంగాణ పట ప్రతి గ్రామంలో పట ప్రతి వార్డులో నేను గులాబీ జెండా అని చెప్పుకునేటువంటి కార్యకర్తలు కేవలము బీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్కు లేరు, బీజేపీకి లేరు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అడ్రస్సే లేదు. దాదాపు 50% నియోజకవర్గాల పట వాళ్ళ కమిటీలు కూడా లేవు బీజేపీకి. కాబట్టి మా మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పార్టీ అంటే ఎండిపోయిన గడ్డి, వర్షం పడితే పచ్చగా అవుతుంది. అవకాశాలు రావాలి వాళ్ళకు, వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫాల్ట్లో గెలుస్తారు. వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీగా బ్రతుకుంటే చాలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పట్ల ప్రజల వ్యతిరేకత ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ ఎఫర్ట్ ఏముండదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న రేవంత్ రెడ్డి అక్కడ ముందున్నాడు కాబట్టి ఆయన అదృష్టం. మా మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో కల్పించబడ్డది కాబట్టి దాన్ని రీప్ చేసుకోగలిగాడు. ఇప్పుడు అలాంటి వాక్యూమ్ అనేది లేదా, అసలు ఎక్కడ కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం అనేది సహజం, ఎందుకంటే వాళ్ళ పనితీరు అట్లుంది. కాబట్టి దీని వ్యతిరేకత మొత్తం కూడా ప్రజలకి ఇంతకంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరంటే కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్. కాబట్టి మేము అధికారంలో రావడం ఖాయం 100%.